హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు రక్షాబంధన్ కదా, సో మా ఇంట్లో అయితే మేము రక్షాబంధన్ సెలబ్రేట్ చేసేసుకుంటున్నాము. మా చిన్నోడు పెద్దోడు కలిసి వాళ్ళ డాడీకి రాఖీ కట్టేస్తున్నారు. ఎలాగో మేము ఊరు వెళ్ళలేదు కదా, ఇక్కడే ఉన్నాము. సో ఆయనకు కూడా రాఖీ కట్టాలి, కట్టేటోళ్ళు ఎవరు లేరు కదా అని చెప్పేసి వీళ్ళిద్దరే కలిసి మేమే పప్పకి రాఖీ కట్టేస్తామని చెప్పేసి వీళ్ళే కడుతున్నారు తెచ్చుకొని. సో ఫస్ట్ మా చిన్నోడు స్టార్ట్ చేసేసింది. కడుతుంది అసలు కట్టడానికి రావట్లేదు. ఆ దారాన్ని అటు ఇటు తిప్పుతూ ఉంది. అలా తిప్పి అయిపోయిందని చెప్పేసి ఫోటోకి ఫోజ్ ఇచ్చేస్తుంది. ఇంకా కట్టడానికి అస్సలు రావట్లేదు పాపం. ఇంకా స్వీట్ తినిపించేసి తను తిందామని చూస్తుంది. అయ్యో తినియట్లేదు పాపం. కొంచెం నోట్లో పెట్టిన తర్వాత అయినా చేతికి ఇస్తాడేమో తీసుకొని తిందామని చూస్తుంది, కానీ అయ్యో చేతికి కూడా ఇవ్వట్లేడు. చూడండి, మళ్ళీ కొంచెం నోట్లో కొంచెం పెట్టేసి ఆయనే తీసేసుకున్నాడు పాపం. స్వీట్ ఇవ్వలేదు. ఇంకా తనది అయిపోయింది. నెక్స్ట్ మా పెద్దోడు రాఖీ కట్టేస్తుంది. ఇంకా మనం ఎక్కడికి వెళ్ళలేం కదా, దూరంలో ఉన్నప్పుడు రక్షాబంధన్కి మనం ఊరు వెళ్ళలేం కాబట్టి ఇక ఇంట్లో మనం ఉన్న వాళ్ళమే సెలబ్రేట్ చేసుకోవాలి. వాళ్ళేమో ఎవరికి కట్టాలి మమ్మీ మేము రాఖీ ఎవరికి కట్టాలి అని అంటుంటే, ఎవరికి కడతారని అని పప్ప ఉన్నారు కదా, పప్ప కట్టేయండి. మరి పప్ప మాకు గిఫ్ట్ ఇస్తారా అంటే, ఎందుకు ఇస్తారు కదా అని చెప్పేసి అంటే, అప్పుడు సరే అని కట్టేశారు. రాఖీ కట్టేసిన తర్వాత మరి గిఫ్ట్ ఏదని అడుగుతున్నారు. వాళ్ళు ఏం కావాలి బట్ట అంటే, ఇంకా వాళ్ళకి కావాల్సింది అడిగారు. సరే తీసుకోండి అని చెప్పేశారు. ఎన్ని ఇచ్చినా వాళ్ళకి ఒక చాక్లెట్ ఇస్తే సరిపోతుందండి. ఏదన్నా టాయో ఏదైనా చాక్లెటో అవి ఇచ్చేస్తే చాలు, వాళ్ళకి అదే గిఫ్ట్. వాళ్ళకి చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు వాళ్ళు, అంతే కదా. పిల్లలకి అంతకంటే ఎక్కువ కావాలి, అంతే కావాలి. సో మేమైతే మళ్ళీ మేము తెచ్చుకున్నాం రాఖీసు. ఇవి చిన్నపిల్లల కోసమని, ఇక్కడ మాకు తెలిసిన వాళ్ళు ఉంటారు కదా చిన్న పిల్లలు, వాళ్ళ కోసమని వాళ్ళకు కడతాం మమ్మీ రాఖీ అంటే, సరే తల్లి కట్టేయండి ఇంకా ఏముందిలే అని చెప్పేసి అంటే కొన్ని రాఖీలు నచ్చినవి పట్టుకొచ్చామన్నమాట. చిన్నపిల్లలకి పెద్దవాళ్ళకి అందరికీ కలిపి తీసుకొచ్చాము. అందులో చిన్న పిల్లలకైతే ఇద్దరు కలిసి రెండు కడతామని చెప్పేసి తెచ్చుకున్నారు. ఇంకా మిగిలినవి పెద్దవాళ్ళకి కూడా కట్టొచ్చు అని చెప్పేసి తెచ్చుకొని ఇంకా సెలబ్రేట్ చేసేసుకుందామంటేను సరేలే అని పట్టుకొచ్చాము. వాళ్ళు ఇద్దరు కలిసి ఒక్కొక్కటి కట్టుకున్నారు. ఒకరికొకరు కట్టుకున్నారు. ఇంకా తెచ్చుకున్న రాఖీలో ఎన్ని ఉన్నాయి మమ్మీ, ఏది ఎవరికి కట్టాలి, నేను ఇది వాళ్ళకి కడతా అని చెప్పేసి చూస్తున్నారు. సో ఫస్ట్ శుభు వాళ్ళ ఇంటికి వచ్చేసారు. చిన్న బాబు ఉంటారు ఇక్కడ మా పక్కన, వీళ్ళని బాగా చూసుకుంటారు వాళ్ళు, బాగా ఇష్టం వీళ్ళంటే వాళ్ళకు కూడా. అందుకని వాళ్ళ ఇంటికి అయితే వచ్చేసాము. వీడికి రాఖీ కట్టడానికి. వాడేమో ఆడుతున్నాడు ఆల్రెడీ ప్యాంటు తీసేసి. సో వీడికి రాఖీ కడతామని చెప్పేసి వీళ్ళ ఇంటికి వచ్చేసారు. నేనైతే ఇది కడతానని వాళ్ళు ఆల్రెడీ సెలెక్ట్ చేసుకున్నారు కదా, అవే తెచ్చుకొని వచ్చారు రాఖీ కట్టడానికి. వీళ్ళ ఇంటికి అయితే వచ్చేసారు. ఇంకా ఇప్పుడు స్టార్ట్ అవుతుందండి వీళ్ళ హంగామా. అసలు మామూలుగా ఉండదు వీళ్ళ హంగామా అయితే. అంత రచ్చ చేసి పడేసారు వాళ్ళ ఇంట్లో పాపం, ఒక్కడికి రాఖీ కట్టడానికి అని చెప్పేసి. సో ఇవి తెచ్చుకున్న రాఖీస్ స్వీట్స్ తెచ్చుకున్నారు. వాళ్ళు తినడానికే సరిపోలేదు అన్నట్టుగా ఉంది ఈ స్వీట్స్. ఇక కూర్చోబెట్టిరు వాడిని, రెడీ చేసేసిర్రు. మా చిన్నోడు పక్కనే కూర్చుంది పాపం. వాడేమో ఇస్తున్నాడు చిన్నోడికి ఫోన్ తీసుకో అని. భలే ఆడుకుంటాడు. కాకపోతే ఎవరి దగ్గరికి వెళ్ళాడు, వీళ్ళిద్దరి దగ్గరికి మాత్రం మంచిగా వచ్చేస్తాడు. మా దగ్గరికి కూడా రాడు, కానీ వీళ్ళిద్దరి దగ్గరికి ఇస్తాడు. ఇది గట్టు అని చెప్పేసి ఇస్తున్నాడు పాపం మా రామ్తకి. అదేమో వేరైతే సెలెక్ట్ చేసుకొని అది కడతా అని చెప్పేసి, నేను ఇది కడతానని చెప్పేసి అది తీసుకుంది. అయితే వాడేమో అదొద్దు ఇది గట్టు అవి చూపిస్తున్నాడు. ఇది గట్టు అంటున్నాడు. చిన్నోడు కదా, చాలా క్యూట్గా ఉన్నాడు కదా, భలేగా బొద్దుగా ఉంటాడు. ఇక మంది అయితే ఆరతి ఇచ్చేస్తున్నారు, బొట్టు పెట్టేస్తుంది. ఇక్కడ వీళ్ళు బొట్టు పెట్టిన తర్వాత బొట్టు మీదనే అక్షింతలు పెడతారు. వీళ్ళు ఇక్కడ నార్త్ సైడ్ వీళ్ళు ఇలానే చేస్తారు. బొట్టు పెట్టిన తర్వాత బొట్టు మీద అక్షింతలు పెట్టాలని అతుక్కోవట్లేదు అంటుంది. అయినా సరే పెట్టేస్తారు వాళ్ళు, అలా అతికించేస్తారు 1-2 అలాగా. చూడండి ఎంత మంచిగా కట్టించుకుంటున్నాడు అసలు, కదలకుండా ఏడవకుండా మంచిగా ప్రాపర్గా కూర్చొని ఎంత బాగా కట్టించుకుంటున్నాడు అసలు. చెయ్యి కూడా కదలపట్లేడు. ఇది కూడా గట్టు అని ఇస్తుండే అప్పటి నుంచి పాపం. అది మాత్రం ఎవ్వరు కట్టట్లేరు వాడికి. ఈ విధంగా మా చిన్నోడు పెద్దోడు ఇద్దరు కలిసి శుభుకి రాఖీ కట్టేశారు మొత్తానికైతే. సో ఈ విధంగా రాఖీ సెలబ్రేషన్ అయిపోయింది. స్వీటు పాపం వాడికి తినిపిస్తున్నారు. ఆడే వద్దు అంటున్నాడు, కానీ అంత వద్దు అనేటోడు అగ్గో చూడండి. ఫస్ట్ టేస్ట్ ఎట్లుంటుందో అనుకున్నాడు, ఆ టేస్ట్ చూసిన తర్వాత బాగుంది అని చెప్పేసి ఇంకా క్లాప్స్ కొడుతున్నాడు. మా చిన్నోడు చూసారా, వామ్మో అయ్యా బొట్టు కూడా పెట్టేసి ఏమన్నా నా అసలు ఆరతి ఇస్తుందంట. ఇంకా రాఖీ కట్టేస్తుంది తను కూడా. వాడు బాబు మాట వినట్లేడు. ఇది బుడ్డది, వాడు బుడ్డోడు. దీనికి రాఖీ కట్టడానికి వస్తుందో నాకు అర్థం కాలేదు. కట్టడానికి రాక వాళ్ళ అమ్మకి చెప్పి నువ్వు కట్టు ఆంటీ అంటే ఇంకా వాళ్ళ అమ్మ రాఖీ కట్టేసింది. పక్కనే కూర్చొని చూస్తుంది పాపం. ఎన్ని రోజుల నుంచి అంటున్నారో మేము శుభ్కి రాఖీ కడతామని. వాడికి కొంచెం ఎక్కువ స్వీట్ పెట్టొచ్చు కదా, కొంచెం తెంపి అంటే తెంపి పెట్టింది పాపం. అక్కడే కూర్చొని చూస్తుంది. నేను ఎద్దినేయాలా అన్నట్టుగా ఉంది.
ఇంకా వాడు గిఫ్ట్ ఇస్తున్నాడు. వాళ్ళ కోసం గిఫ్ట్స్ కూడా తెచ్చారు వీళ్ళు ముందు నుంచే. అంటే మేము షూకి రాఖీ కడతాం, మాకు గిఫ్ట్ ఇవ్వాలి అంటే సరే అని చెప్పేసి పాపం వాళ్ళ కోసం ఇద్దరి కోసం గిఫ్ట్స్ తెచ్చారు వాళ్ళు. మేము రాఖీ కడతాం, మాకు గిఫ్ట్స్ కావాలి, మేము రాఖీ కడతాం, మాకు గిఫ్ట్స్ కావాలని చెప్పేసి ముందే చెప్పి మరి తీసుకున్నారు వీళ్ళిద్దరు కలిసి. ఇంకా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. మళ్ళీ వీళ్ళు ఫ్రెండ్స్ అనమాట వీళ్ళు కూడా ఆపోజిట్లో రాఖీ కట్టేసుకుంటున్నారు. నేను కడతాను నీకు, నువ్వు కట్టు నాకు అని చెప్పేసి వీళ్ళు కూడా రాఖీ కట్టుకున్నారు. వీళ్ళు కూడా ఇంకా పిల్లల అమ్మాయిలు కూడా సెలబ్రేట్ చేసేసుకుంటున్నారు రక్షాబంధన్ సెలబ్రేట్. వీడు చూడు ఏమో చేస్తుంది మా అక్క అని చెప్పేసి చూస్తున్నాడు. స్వీట్ కూడా ముందే తినిపించేస్తుంది రాఖీ కట్టకుండా. చిన్ను చెప్పు, ఎవరికి రాఖీ కట్టినావు నువ్వు? షూకి కట్టినావా? ఎలా ఫీల్ అయ్యావు? అచ్చా ఫీల్ అయినావా? ఏమి ఇచ్చిండు నీకు షూప్ గిఫ్ట్? అది లడ్డు ఉండలే, లడ్డు చాక్లెట్ ఇచ్చిండా? లడ్డు చాక్లెట్. అవునా? చెప్పు హాయ్ చెప్పు. హాయ్, హలో గాయ్స్, హ్యాపీ రక్షాబంధన్ అని చెప్పు. అయితే ఇంకా చిన్నపిల్లలు వీళ్ళు కూడా ఇంకా బాబుకి అయితే రక్షాబంధన్ రాఖీ కట్టేశారు. మళ్ళీ వీళ్ళు గర్ల్స్ సెలబ్రేట్ చేసుకుంటామని చెప్పేసి వీళ్ళు కూడా సెలబ్రేట్ చేసుకుంటున్నారు కదా. సో ఇంకా మా పెద్దోడికి రాఖీ కట్టేసింది, ఇప్పుడు చిన్నోడికి రాఖీ కడుతుంది పాప. వీళ్ళు ఫ్రెండ్స్ కదా, మేము కూడా కట్టుకుంటాం ఆంటీ అంటే సరే కట్టుకోండి దాని ఏముందని చెప్తే వాళ్ళు కూడా కట్టుకుంటున్నారు. ఇంకా వాళ్ళు కూడా అలానే సెలబ్రేట్ చేసుకుంటున్నారు. అంటే చిన్నపిల్లలు కదా, వాళ్ళకి తెలియదు మేము ఎందుకు కడతాం, మాకు ఎవరు కట్టరు ఎందుకు అని ఫీల్ అవుతుంటారు. అందుకని వాళ్ళు కూడా కట్టుకుంటే మేము కూడా రాఖీ కట్టుకున్నాం అన్న ఫీలింగ్ ఉంటుంది అని చెప్పేసి ఏమో నాకు తెలియదు, కానీ వాళ్ళైతే మేము కూడా కట్టుకుంటామని చెప్పేసి పాప ముగ్గురు మళ్ళీ కట్టుకున్నారు ఒకరికొకరు ఇలా. ఈ విధంగా రాఖీ కట్టుకొని సెలబ్రేట్ చేసేసుకున్నారు వీళ్ళు. స్వీట్ కూడా తినిపించేసుకున్నారు. నాకు తెలిసి స్వీట్ కోసం సెలబ్రేట్ చేసుకుంటున్నామో అయితే. మా చిన్నోడైతే మొత్తం పీస్ పెట్టుకుందని చెప్తుంది పాప. ఇంకా అదే స్వీట్ తనకు తినిపిస్తుంది, నాకు వద్దు అని చెప్పేసి అంటుంది. సో ఇంకా వీళ్ళు కూడా రిటర్న్లో వాళ్ళకి రాఖీ కడుతున్నారు. చిన్నపిల్లలు అయితే మా చిన్నోడు ఆగట్లేదు, అక్కడి నుంచి వెళ్ళి వాళ్ళ అక్క కడతానే ఉంది రాఖీ. ఇది కూడా మధ్యలో వచ్చి బొట్టు పెట్టేస్తుంది, రాఖీ తెచ్చింది, నేను కడతా అంటుంది. పాపం ఆగరా బాబోయ్ నువ్వు కూడా కడదు అంటే ఆగట్లేదు అసలు. అదేమో నాకు ఇచ్చి ఒకసారి అని చెప్పేసి కిసి తీసుకుంటుంది. ఇంకా కట్టాలి కదా రాఖీ, కట్టడం కోసం మళ్ళీ కిసి ఇవ్వకపోతే ఎక్కడ రాఖీ కట్టించుకోదు అని చెప్పేసి కిసి కూడా ఇచ్చేసింది పాపం. రోజు అయితే నార్మల్గా ఇవ్వదు, కానీ ఆ రోజు ఇచ్చేసింది. ఇంకా నాకు కట్టడం రాదు, కానీ నేను కడతాను ముందు ఉంటుంది. స్వీట్ కూడా తినిపించేస్తుంది. ఇంకా స్వీట్ కూడా తినేసిన తర్వాత వీళ్ళ రాఖీ సెలబ్రేషన్ అయితే ఈ విధంగా జరిగిపోయింది. ఆ తర్వాత మేము మా పెద్దవాళ్ళది స్టార్ట్ ఇంకా రక్షాబంధనం. సో మేము కూడా ఎవరికి కట్టలేక మాకు ఎవరు కట్టేటోళ్ళు లేరని చెప్పేసి మేము కట్టేసుకుంటున్నాం ఈ విధంగా. అయితే ఇంకా మామూలుగా అయితే నేనైతే అన్నకి కట్టాను, మా అన్నకి. నాకైతే ఆ ఫీలింగ్ అయితే ఏమీ లేదు, అయ్యో మా ఇంట్లో అన్న వాళ్ళకి కట్టలేదు అనేది ఏమనిపించలేదు. అన్నకి కట్టాను కాబట్టి ఇక్కడికి వచ్చిన తర్వాత ఎవ్రీ ఇయర్ అయితే అన్నకి కడుతూనే ఉన్నాను నేను, కాబట్టి నేనైతే హ్యాపీ ఫీల్ అయ్యాను. ఓ ఈ వీడు చూడు ఎట్లా చూస్తున్నాడు మధ్యలో. ఫోనే తీసేసిండు చూసి పాపం. ఇంకా మేమైతే ఇలా అయిపోయింది మా రక్షాబంధను. సో ఇంకా నేను తనకు కడుతున్నాను. ఇంకా చాలు అంటుంది తను. చాలా మంచిగా ఉంటుంది, మంచిగా మాట్లాడతారనమాట, పక్కన ఉంటారు కదా వాళ్ళే. సో మేము ఈ విధంగా రక్షాబంధన్ సెలబ్రేట్ చేసుకున్నాము. ఇంకెవరు లేరని చెప్పి ఇంట్లోనే ఉండి ఏడ్చుకుంటూ కూర్చునే కంటే ఈ విధంగా మనకు తెలిసిన వాళ్ళకి మనం రక్షాబంధన్ సెలబ్రేట్ రాఖీ కట్టుకొని ఈ విధంగా హ్యాపీగా ఫీల్ అవ్వడం బెటర్ అనిపించింది నాకైతే. ఎందుకంటే ఇక అంత దూరం నుంచి రక్షాబంధన్ కోసం ఊరు వెళ్ళి రాఖీ కట్టడము ఇవన్నీ చేసే కంటే మనం ఈ విధంగా సెలబ్రేట్ చేసుకోవడం బెటర్ ఏమో. సో మేమైతే ఈ విధంగా సెలబ్రేట్ చేసేసుకున్నాం రక్షాబంధను, చాలా హ్యాపీగా అనిపించింది. ఇంకా ఇక్కడ రాఖీ కట్టిన తర్వాత మా చిన్నోడికి పెద్దోడికి వాళ్ళు గిఫ్ట్ ఇచ్చారు కదా, వాళ్ళ గిఫ్ట్స్ కూడా ఓపెనింగ్ చేసేసుకున్నారు వీళ్ళు. అప్పటిదాకా ఆగనే లేదు, మాది ఇక్కడ అయిపోనే లేదు, వాళ్ళు గిఫ్ట్ ఓపెన్ చేసుకొని తినేశారు కూడా. అసలు మొత్తానికి ఆగనే లేదు అస్సలు. ఇంకా అయిపోయింది మా సెలబ్రేషను. హ్యాపీ రక్షాబంధన్ అని చెప్పేసి హగ్ చేసేసుకుంటున్నాం. మా చిన్నోడు గిఫ్ట్ చూడండి ఓపెన్ చేసేసింది, తినేసింది. ఇప్పుడు చూపిస్తుంది నా గిఫ్ట్ మమ్మీ అని, దాచిపెట్టుకుంది దాన్ని. మా పెద్దోడి గిఫ్ట్ అక్కడ పెన్సిల్ అన్నీ ఉంది కదా అది. సో ఇగో మా హస్బెండ్కి వాళ్ళ చెల్లి రాఖీ కట్టడానికి వచ్చింది. అదే నేను అన్నకి కడతా అని చెప్పాను కదా,
అన్న వాళ్ళ వైఫ్ ఎవ్రీ ఇయర్ వస్తుంది. నేను ఎవ్రీ ఇయర్ వెళ్ళి అన్నకి రాఖీ కడతాను, తను ఎవ్రీ ఇయర్ వచ్చి హస్బెండ్కి రాఖీ కడుతుంది అనమాట. సో ఇంకా ఆయనకు కూడా అయ్యో నాకు ఎవరు రాఖీ కట్టలేదన్న ఫీలింగ్ లేదు, తనకు కూడా నేను ఎవరికి కట్టలేకపోయానన్న ఫీలింగ్ లేదు. నాకు కూడా సేమ్ అంతే, నేను అన్నకు వెళ్ళి రాఖీ కడతాను, ఎవ్రీ ఇయర్ వెళ్ళి కడతాను. సో ఈ ఇయర్ కూడా వెళ్ళి రాఖీ కట్టాను. తను ఫస్ట్ వచ్చేసింది, కట్టేసింది కాబట్టి ఇక నేను వెళ్దాం అనుకున్నా తను వచ్చింది. సో నేను ఇంకో అన్నకి రాఖీ కట్టేశాను, చాలా హ్యాపీ. మా చిన్నోడు రోహన్కి, పెద్దోడు చిన్నోడు ఇద్దరు కలిసి రోహన్కి కూడా రాఖీ కట్టిర్రు.